నమస్తే అండి. మనం జహీరాబాద్లో ఉన్నాం, హెర్బా వ్యాలీ. ఇక్కడ మనం ఇప్పుడు నేలమూలక అని ఒక మూలిక గురించి చెప్పుకుంటున్నాం అండి. ఇందులో తెలుపు, నలుపు అంటారు. ఈ ఫ్లవర్ చూస్తున్నారు కదా, డార్క్ పర్పుల్ కలర్లో ఉంచుకోండి. దీన్ని కటేలి అనుకోండి. అంటే దీని మొత్తం వృక్షం అంతా కూడా, మొక్క అంతా కూడా ముళ్ళతోటి కూడి ఉంటుంది. ఈ పువ్వు వెనకాల కూడా ముళ్ళు ఉంటాయి, కాయకి ముళ్ళు ఉంటాయి, అన్నిటికి ముళ్ళు ఉంటాయి అన్నమాట. ఇది చాలా చక్కని మూలిక, అనేక రకాలుగా పనిచేస్తుందండి. పూర్వకాలం దీని పండు సారలతోటి చిన్న వంగాయ, ముళ్ళ వంగ అంటారు. దీన్ని ముళ్ళ వంగ అంటారు, నేల ములక అంటారు. ములక అంటే ఇదండి, నేల ములక అంటే. ఇందులో పెద్దవి కూడా ఉంటాయి అన్నమాట. ముళ్ళ వంగ అంటారు. ఈ సైజు కాయలు కాసి చెట్లు లాగా అయ్యి ఉంటాయి. 7-8 అడుగులు 10 అడుగులు ఎత్తు అవుతాయి. దీని యొక్క ఆకు మొత్తం, ఆకు నిండా ముళ్ళే ఉంటాయి చూడండి. ఎక్కడ మీరు ముట్టుకోలేరు దీన్ని. సన్నగా చక్కగా ఉంటాయి, ముట్టుకున్న వెంటనే దిగిపోతాయి. ఈ ఆకును కోసుకుని జాగ్రత్తగా కలెక్ట్ చేసుకుని నూరి దీని యొక్క రసం 2-3 చుక్కల ముక్కుల్లో కనుక వేస్తే బ్రెయిన్లో అయితే క్లాట్లు ఉన్నాయో, క్రిములు ఉన్నాయో అవన్నీ చచ్చిపోయి బయటకు వస్తాయండి. కానీ దీన్ని ఈ ముళ్ళు కానీ ముక్కులోకి వెళ్ళకుండా జాగ్రత్తగా చూసుకుని గుడ్డతో పిండుకోవాలన్నమాట. ఇటువంటి ప్రయోగాలు చేసే ముందర అది ఆ మూలిక కాదా, గ్రంథాల్లో రాసిన మూలిక అవునా కాదా, అలాగే నేను చెప్పిన మూలిక అవునా కాదా, ఇవన్నీ చూసుకోకుండా మీరు వాడారనుకోండి, అనేక సైడ్ ఎఫెక్ట్లు, ఇబ్బందులు వస్తాయి. ఎందుకు చెప్తున్నామంటే ఈ మూలికల గురించి అవేర్నెస్ రావడం కోసం చెప్తున్నాం. పూర్వకాలం విలేజ్ల్లో, ప్రతి విలేజ్లోని కూడా కొన్ని వందల మంది ఉండేవారు ఈ మూలికల గురించి తెలుసున్న వాళ్ళు. అన్ని మూలికల గురించి తెలుసుకోవాలని లేదు. జస్ట్ మీరు మీ పిల్లోడు కడుపు నొప్పితోటో బాధ పెడుతున్నాడు, మోషన్స్ అవుతున్నాయి, అజీర్తి విరోచనాలు, ఇది తెలితే ఆ పక్కింటాడు, ఆ ఇంట్లో పెద్దో వాముందా ఇంట్లో నేను అడిగేవారు. ఉంది. ఆ వామును మాడచండి, బాగా మాడుతూ ఉండగానే కాసి నీళ్లు పోయండి, ఆ నీళ్లు వడపోసుకోండి, కొద్దిగా ఉప్పు కలిపి తాగించండి. అరగంటలో విరోచనాలు తగ్గిపోయి, అజీర్ణం తగ్గిపోయేది. ఆడ అన్నం పెట్టమనివాడు. అంటే ఎంత సింపుల్గా ఇంట్లో దొరికే ఒక చిన్న సామాన్తోటి ఒక అద్భుతమైన పరిష్కారం. అలాగే దెబ్బ తగిలింది, చెట్టు మించి పడిపోయాడు. అప్పుడు ఏం చేసేవారు, నాటు సారా అని ఉండేది, ఆ సారా పట్టించేస్తే నొప్పి తగ్గేది. ఆడికి తాగడం అలవాటు లేకపోయినా చక్కగా నిద్రపోతాడు కాబట్టి అలాంటివి తాగించేసి, మెమ్మాయి అంటే శిలాజిత్, ఆ శిలాజిత్ పట్టుకొచ్చి దాన్ని జాగ్రత్తగా పేస్ట్ కింద చేసి, లేకపోతే సారాలో కలిపి కానీ ఆ నొప్పి ఉన్న చోట పట్టేసేసేవారు, దెబ్బతోటి పట్టు లాగేసి. ఇలాగా అనేక రకాలన్నమాట. పుత్తూరు ఉంది, ఎముకలు విరిగిపోతే కట్లు కడతారు. మా చిన్నప్పుడు వడ్లూరు అని ఒక ఊరు ఉండేది, తణుకు, వెస్ట్ గోదావరి తణుకు తాలూకాలో ఉండేది. అక్కినేని నాగేశ్వరరావు కూడా అక్కడ చేయిరిగిపోతే వచ్చి కట్లు కట్టించుకున్నారు మా చిన్నప్పుడు. అలాగా ఎలా ఇరిగిపోయినా సరే, పూర్వం ఈ ఆర్థోపెడిషియన్ అనేవాళ్ళు లేరు కాబట్టి ఆ ఇరిగిపోయిన ఎముకని బోన్ సెట్టర్స్ అని ఉండేవారు. వాళ్ళు పసరలు రాసి కానీ, లేకపోతే ఆవు నెయ్యిని కాపడం పెట్టి కానీ బాగా తోమి దాన్ని సెట్ చేసి కట్టుకడితే, తాడి చెట్టు కమ్మలు ఉంటాయి చూడండి, ఆ కమ్మలో ఒక పక్క పెచ్చు కింద చేసి, ఇక్కడ ఇరిగిపోయింది, ఇరిగిపోయినప్పుడు ఎముక మీద ఎముక ఎక్కేస్తుంది. వాళ్ళు ఏం చేసేవారు అంటే, ఇక్కడ ఒక తాడు కట్టి ఒక గిలక్కి ఎంత బరువు కట్టేవారు, ఒక 20-30 కేజీలు. ఇది మళ్ళీ బయటికి లాగుతా ఉంటే పట మేము చప్పుడు వస్తూ ఉంటే వాళ్ళు ఎంత గట్టిగా ఏడిసేవారు అంటే, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు కూడా. ఆ ప్లేస్లోకి వచ్చాక అప్పుడు మళ్ళీ ఇక్కడ కట్టేసి, ఇక్కడ కట్టి ఆ బద్దలు వేసి కట్టేసేవారు, అది మళ్ళీ దగ్గరికి రాకుండా, ఆవు నెయ్యితోటి బాగా కాపడం పెట్టి. అలాగా ఈ ఇరిగిపోయిన ఎముకలు అతుక్కోవడం కానించి ఎన్నో రకాల ట్రీట్మెంట్స్ ఈ ఎవరైతే ట్రెడిషనల్ హీలర్స్ ఉన్నారో వాళ్ళు చేసేవారండి. నాలెడ్జ్ ఉండేది, ప్రతి పల్లెటూరులోని పెద్దలందరికీ నాలెడ్జ్ ఉండేది. కడుపు ఉబ్బుగా ఉంది, ఈ గోలీ సోడా అని ఉండేది, అది తెప్పించేవారు. అందులోకి అంత బేకింగ్ సోడా వేసి నిమ్మకాయ పిండి తాగేమనేవారు. 5 నిమిషాల్లో గ్యాస్ అంతా బయటికి కింద నుంచో పైనుంచో వెళ్ళిపోయి, ఎంత బ్లోటింగ్ వచ్చిన కడుపు అయినా సరే నిమిషంలో తగ్గిపోయి ఆ గ్యాస్ బయటికి వెళ్ళిపోయేది. ఇప్పుడు మనం ప్యాంటాప్ అనో, ప్యాండీ అనో, లేకపోతే జిలోసిల్లు, అనేక రకాల మందుల షాప్కి వెళ్ళి తెచ్చుకోవాలి. ఈ బేకింగ్ సోడా అనేది ఎటువంటి బ్యాక్టీరియానున్నా చంపేస్తుందండి.
అది గమ్మున కరగదు కాబట్టి, సాల్యుబుల్ కాదు కాబట్టి, నిమ్మకాయ పిండటం వల్ల ఆ నిమ్మకాయ పిండినప్పుడు పొంగి అది సాల్యుబుల్గా తయారయ్యి మీరు తాగగానే 5 నిమిషాల్లో గ్యాస్ రిలీఫ్ అయిపోయి తగ్గిపోతుంది. అలాగా ఈ మూలికలతోటి అనేక రకాల వైద్యాలు చేసేవారండి పూర్వం. ఈ పండు యొక్క గుజ్జుని కాఫ్ సిరప్ కింద చేసుకుని తాగితే కనుక మీరు, ఈ పండు వంకాయలాగే ఉంటుందండి, సారలతో ఉంటుంది, ముగ్గితే ఎల్లో కలర్ వచ్చి నల్లవి కూడా ఉంటాయి. ఈ తెల్ల పువ్వులు నేను మీకు ఇప్పుడు చూపించింది పింక్ కలర్లో ఉంది. తెల్ల పువ్వులు పూసేది దొరకదండి, ఇది నార్త్ ఇండియాలో ఉంటాయి అక్కడక్కడ. తెల్ల పువ్వులు పూసేది కనుక దొరికితే దీని యొక్క వేరుతోటి చేసిన మెడిసిన్ వాడితే ఒక గొడ్రాలైన స్త్రీ, ఎట్టి పరిస్థితుల్లో సంతానం కలగదనుకున్న స్త్రీకి కూడా మళ్ళీ సంతానం కలిగేటంత అద్భుతమైన గుణం ఈ నేల మొలకలోనే తెల్ల మొలక అంటాం, తెల్ల పువ్వులు పోస్తుంది, దాంట్లో ఉంది. అది మన రంగా యూనివర్సిటీలో ఉంది. అది నేను తెచ్చి పాతాను. చాలా ఎంత శ్రమ పడినా బతకలేదు, చనిపోయింది. అలాగా ఈ మూలిక అనేది మనకి రాతుంటేనే మన పొలంలో బతుకుతుందండి, మన ఇంట్లో కానీ. లేకపోతే అన్ని మూలికలు మనం పెంచేద్దాం అనుకుంటే సంవత్సరాల తరబడి ఫైట్ చేసినా కూడా ఆ మొక్క మీ ఇంట్లో బతకదు. అది మనకు ప్రాప్తం ఉంటేనే అవుతుంది అనేది నా నమ్మకం. అది మీరు చేదస్తాం అనుకోండి, నా తెలివి తక్కువతనం అనుకోండి, ఏమైనా పర్వాలేదు. ఈ యొక్క పండుతోటి చేసిన సిరప్ తాగితే ఎటువంటి కాఫ్ అయినా సరే తగ్గిపోతుందండి. అదేవిధంగా ఈ ఆకు యొక్క పసరులో పంచదార కలుపుకుని, ఎక్కువ అక్కర్లా, జస్ట్ 1 or 2 grams, ఇది కూడా చాలా చేదుగా ఉంది, వాడుకుంటే కనుక చక్కగా మీకు కాఫ్ అనేది తగ్గుతుంది అనమాట. ఈ పండు యొక్క గుజ్జుని మీరు చర్మానికి రాసుకుంటే, ఆ పండు కట్ చేసేటప్పుడే జాగ్రత్తగా కట్టర్తోటి ఆ పండు తొడిమిలో ఉన్న ముచ్చిక మీద ఉన్న ముళ్ళు కానీ ఏమీ రాకుండా చూసుకోండి జాగ్రత్తగా. తీసిన తర్వాత అప్పుడు దాన్ని నలపొచ్చు. నలిపితే దాంట్లోంచి ఒక గమ్ము లాంటిది వస్తుంది, ఒక జిగురులే వస్తుంది అనమాట, ఒక జ్యూస్ అనుకోండి, అది ఫ్రూట్లో ఉన్న జ్యూస్. ఆ జ్యూస్ను కనుక మీరు చర్మానికి రాసుకుంటే మీ చర్మం మీద ఏ మడతలు అయితే ఉన్నాయో ఆ మడతలన్నీ పోయి చక్కగా మంచి గ్లో వచ్చి మీ చర్మానికి, ఆ చర్మం పైన ఏమన్నా విషానికి సంబంధించిన ఏమన్నా మచ్చలు కానీ ఇవన్నీ ఉంటే అవన్నీ పోతాయండి. చర్మ వ్యాధులకు కూడా ఇది చక్కగా పనిచేస్తుంది అనమాట. దీని రూట్ తోటి అనేక లేహ్యాల్లో కలుపుతారండి దీని రూట్ని కూడా. ఇది విషహారం కాకుండా మ్యాన్ పవర్ని పెంచడానికి కానీ, ధాతువులు పెంచడానికి కానీ ఈ రూట్ కూడా ఒక భాగంగా అనేక మూలికల్లో కానీ లేపనాల్లో కానీ వాడుతూ ఉంటారు అన్నమాట. ఆ విధంగా ఈ మొలక అంటాం, నేల మొలక అంటాం, లేకపోతే ముళ్ళ వంగ అంటారు. వంగ అంటే ముళ్ళ వంగ చెట్లు కూడా ఉంటాయి, ఇది నేల మీద పాకుతుంది కాబట్టి నేల మొలక అంటాం అండి దీన్ని. నేల మొలక గురించి ఇప్పుడు మీకు అర్థమైంది కదండి. మీకు ఏమన్నా డౌట్లు ఉంటే ఆ వీడియోని మళ్ళీ చూడండి తప్ప, మీరు ఏదో చూపించారు, మొన్న ఏదో వీడియో చూసామని అంటారు. నేను చెప్పిన పేరు కూడా చెప్పరు కనీసం. నేను కొన్ని 100 వీడియోలు చేస్తాను, ఎలా చెప్పాలి మీకు సమాధానం? ఇలాగ 100 మంది ఫోన్ చేస్తూ ఉంటే మా సమయం అంతా దానికోసమే సరిపోదు. మా ఉద్దేశం ఏంటంటే ఇలాగ కొన్ని 100 మూలికల గురించి చెప్పగలిగితే కనీసం కొంతమందికైనా అవేర్నెస్ వచ్చి మనం ప్రకృతిని వాడుకుని చిన్న ప్రాబ్లమ్స్ నుంచి బయటపడడం కోసం నేను ఈ వీడియోలు చేయడం జరుగుతుందండి. ఫోన్ చేసి దయచేసి ఇది ఎక్కడ దొరుకుతుంది, మీరు పంపుతారా, ఇటువంటి ప్రశ్నలు వేయొద్దని నమస్కారం పెట్టి మరీ కోరుకుంటున్నానండి. నమస్తే.